సిటీ న్యూస్కు స్వాగతం. పవిత్ర కార్తీక మాసం ముగింపు పోలీస్ వర్గం సందర్భంగా నాగులేరు వద్ద మంచినీటి కాలువ భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం ముగింపు పోలీస్ వర్గం సందర్భంగా నాగులేరు వద్ద మంచినీటి కాలువ భక్తులతో కిటకిటలాడింది. నెల రోజుల పాటు కార్తీక పూజలు నిర్వహించిన భక్తులు చివరి రోజైన పోలీస్ వర్గం నాడు భక్తులు అరటి డొప్పలలో కార్తీక దీపాలు వెలిగించి మంచినీటి కాలువలో వదిలారు. భక్తులు వెలిగించిన కార్తీక దీపాలతో నాగులేరు మంచినీటి కాలువ అంతటా దీపకాంతులు వెదజల్లింది. తెల్లవారుజాము నుంచే నాగులేరు వద్ద వేలాది మంది మహిళలు పుణ్యస్నానాలు చేసి పోలెమ్మను స్వర్గానికి సాగనంపారు. అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నాగులేరులో వదిలి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ సిద్ధంగా ముత్తైదువులకు వాయినాలిచ్చారు. పోలెమ్మ స్వర్గానికి వెళ్లే కథను చదివి పెద్దల నుంచి ఆశీర్వచనం పొందారు. అనంతరం నాగులేటి ఒడ్డున ఉన్న శ్రీ రసలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. రాబర్ట్సన్పేట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొలనులో మహిళలు అరటి డొప్పలలో దీపాలను వదిలారు. రసలింగం అనేది చాలా విశేషమైంది. పాదర్శం గడ్డకట్టించడం చాలా విశేషము. రసలింగ విశేషత, రసలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ రసలింగం నుంచి వచ్చే శక్తి కిరణాల వల్ల ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. జీవితంలో ఒక్కసారైనా సరే రసలింగాన్ని అర్చన చేయాలి. తత్ఫలితంగా అతనుకున్నటువంటి భూత ప్రేత పిశాచాలు, అతనుకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ధనధాన్య సంపదలు కలుగుతాయి. ఈ యొక్క రసలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రధానంగా మహాశివరాత్రి రోజున దాదాపు 25,000 మంది వచ్చి ఈ యొక్క నాగులేరు కాలువలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా కార్తీక మాసం చివరి రోజున పోల్ని స్వర్గానికి పంపించే రోజున 2,000 మంది ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి నాగులేరులో పోల్ని స్వర్గానికి పంపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ దసరా, వారాహి నవరాత్రులు. ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఎస్ఎన్ గొల్లపాలెంలోని శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస దీక్షా ఉత్సవములు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాస దీక్షా ఉత్సవంలో భాగంగా విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, నీరాజన మంత్రపుష్పము, రుద్రహోమం, దీపోత్సవము, కార్తీక వనసమారాధన వంటివి జరిపారు. కార్తీక మాస ఉత్సవాల ముగింపు నేపథ్యంలో శ్రీ ఉమాసమేత సోమేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మచిలీపట్నానికి అత్యంత సమీపంలో మచిలీపట్నంలో అంతర్భాగమైనటువంటి ఎస్ఎన్ గొల్లపాలెంలో చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఉమా సోమేశ్వర స్వామి దేవాలయం. ఒక 5 సంవత్సరాల క్రితం నిర్మాణం, భక్తులందరి సహకారంతో నిర్మాణం చేసుకుని అనేకమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు, అనేకమైన వైదిక కార్యక్రమాలు, ఇక్కడ గ్రామస్తులందరూ సమిష్టిగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ కార్తీక మాసం ప్రారంభం రోజు నుంచి ప్రతిరోజు ఉదయం పూట స్వామివారికి విశేష ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు, మధ్యలో దీపోత్సవాలు. ప్రతిరోజు చాలా దేవాలయాల్లో ఒకరోజు దీపోత్సవం ఉంటుంది. ఇక్కడ ఈ దేవాలయంలో ఇంచుమించు ప్రతిరోజు దీపోత్సవాలు. గోమాతను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం అన్నారు. గోమాతను పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని వాసుదేవ గోశాల నిర్వాహకుడు పల్లపాటి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. వాసుదేవ గోశాల నుంచి ఈడే శ్రావణి, చందు దంపతులు గోవును స్వీకరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గోవులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, గోవు ఒక మతానికి సంబంధించింది కాదని పల్లపాటి అన్నారు. పవిత్రమైన గోవును ఆరాధించడం వల్ల సమాజం సుభిక్షంగా ఉంటుందని, గోమాత అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిందని ఆయన పేర్కొన్నారు. ఆవు అని అనుకుంటున్నారు. ఇది హిందూ మతానికి సంబంధించింది కాదు, గాలి హిందూ మతానికి చెందింది కాదు, నీరు హిందూ మతానికి చెందింది కాదు, గోవు హిందూ మతానికి చెందింది కాదు. కేవలం ఏంటంటే ఆక్సిజన్ని పీల్చుకుని ఆక్సిజన్ ఇచ్చేది గోమాత. అట్లాగే గోవు పేడలో అనేక రకాలైన ఔషధ లక్షణాలు ఉన్నాయి, గోమూత్రంలో అనేక ఔషధ లక్షణాలు ఉన్నాయి. ఆవు పాలు, ఏదైతే ఆవు పాలు ఉన్నాయో అవి చక్కటి శ్రేష్టకరమైన గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడిమిడైన కర్మపాలు అని ఆ రోజుల్లో మనకి పాఠాల దగ్గర చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గోదానాలు, గోపూజలు పాల్గొని వాటిని విజయవంతం చేయడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు, అట్లాగే పడమటి నాగరాజు గారు, ఈడే భాస్కర్రావు గారు, మల్లంపల్లి శ్రీనివాసులు గారు, అంబలు గోవింద్ గారు, చాలామంది, అట్లాగే మహిళలు తలారి బాలు గారు కూడా పాల్గొన్నారు. వారందరూ కూడా గో అంటే గోవుని పూజిస్తే దేవతలందరినీ పూజించినట్లే అని మహారుషులు
అనేకమైనటువంటి మహాత్ములు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం చేసి మరింత మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మంచి సేవా కార్యక్రమం చేయటం, అలాగే ఇటువంటి కార్యక్రమాలు జనాలకు తెలియజేయటం, మంచి ఆలోచన రావటం చాలా మంచి శుభపరిణామంగా మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద పోలీస్ వర్గం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్ వద్ద భక్తి శ్రద్ధలతో పోలీస్ వర్గం కార్యక్రమం నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంక కృష్ణానది శ్రీరామ పాదక్షేత్రం పుష్కర్ ఘాట్ వద్ద కార్తీక మాసం ఆఖరి రోజు సందర్భంగా భక్తులు తెల్లవారుజామున స్నానాలు చేసి పోలీస్ వర్గం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు దీపాలను వెలిగించి వాటిని అరటి దుప్పలపై ఉంచి కృష్ణానదిలో వదిలారు. వెళ్లిరావమ్మ పోలి అంటూ సాగనంపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో శ్రీరామ పాదక్షేత్రం జనసందోహంగా మారింది. అక్కడే ఉన్న శ్రీ గంగా పార్వతీ రామలింగేశ్వర స్వామికి వచ్చిన భక్తులు వివిధ రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం వద్ద కొలువై ఉన్న గంగా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాస ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. శివనామస్మరణతో మారుమ్రోగిన శ్రీరామ పాదక్షేత్రం నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కొలువై ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఆఖరి రోజు ఆదివారం ఆలయ చైర్మన్ ఆలూరి శ్రీనివాసరావు, సుజనాకుమారి దంపతుల చేత ఆగమ పండితులు అంబా సాయి కౌశిక్ శర్మ ఆధ్వర్యంలో రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోటివత్తుల దీపాన్ని వెలిగించి కృష్ణవేణి అమ్మవారికి నివేదన చేశారు. అనంతరం నవహారతులు కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు. సబ్బినేని కృష్ణమోహన్ ఆర్థిక సహాయంతో 18 కేజీల కర్పూరంతో స్వామివారికి అఖండ హారతి సమర్పించారు. తొలుత భక్తులు వివిధ రకాల పూలతో స్వయంగా అభిషేకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. కార్యక్రమంలో అయ్యప్పలు, మాలధారులతో పాటు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. 11 మంది దాతల సహాయంతో 9 రకాల నవప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాన్ని ఉప్పల బుజ్జి, తలసిల రఘుశేఖర్, కనగంటి నారాయణ, బోయపాటి రాము తదితరులు పర్యవేక్షించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.